హాయ్ ఫ్రెండ్స్, రేషన్ కార్డుకు కేవైసీ తప్పనిసరి. జనవరి 31 లాస్ట్ డేటు. సో 2014 నుంచి ఎలాంటి చేర్పులు మార్పులు జరగలేదు కాబట్టి రేషన్ కార్డు విషయంలోని ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం చేంజెస్ కొత్త కార్డులు ఇవ్వాలంటే ఏదైనా చేంజ్ చేయాలి కాబట్టి దీనికి సంబంధించిన అప్డేట్ మాత్రం కంపల్సరీ చేయాలి. ఈ రేషన్ కార్డు కేవైసీ అంటే ఏంటంటే మనకి ఆధార్ అప్డేట్ ఎలా చేసామో దీనికి కూడా రేషన్ కార్డు అప్డేట్స్ ఆధార్ లింక్ అనేది ఉంటుంది. దానికి అప్డేట్ చేయాలి. మనం వెళ్ళేసి బయోమెట్రిక్ ఇవ్వాలి. అది ఎక్కడంటే రేషన్ షాప్ డీలర్ దగ్గర. సో ఎక్కడైతే మీరు రేషన్ తెచ్చుకుంటారో అక్కడికి వెళ్ళేసి మీరు బయోమెట్రిక్ అంటే ఏలుముద్ర వేస్తే అయిపోతుంది. ఇది రేషన్ కార్డులో ఎంతమంది నేమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఇవ్వాలి. సో ప్రతి ఒక్కరు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ పేరు డిలీట్ అవుతుంది. ఇది మర్చిపోవద్దు, మాకెందుకు అనుకోవద్దు. సో చనిపోయిన వాళ్ళవి మాత్రం డిలీట్ అవుతాయి. ఇన్ కేసు ఎవరైనా బోగస్ కార్డులు ఉంటే అవి కూడా డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందరూ అప్డేట్ ఇస్తారు కాబట్టి ఓన్లీ బ్రతికున్న వాళ్ళ మాత్రమే ఉంటాయి కాబట్టి ఇన్ కేసు ఇల్లీగల్ కార్డ్స్ అన్ని డిలీట్ అవుతాయి. కొత్త కార్డులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఇలాంటివి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.